శ్రీలంక రాజధాని కొలంబో బాంబు బ్లాస్ట్ కలకలం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్. నేటి ఉదయం 8:30 సమయంలో జరిగిన ఈ ఘటనలో ఇప్పటివరకు 256 మంది మరణం పాలవ్వగా 500 మందికి పైగా తీవ్ర గాయాలు అయ్యాయని తెలుస్తోంది. ఈ దుర్ఘటనపై అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్లోనూ సెలబ్రిటీల్లో విస్తృతంగా చర్చ సాగుతోంది. పలువురు సినీ సెలబ్రిటీలు ఇప్పటికే ఈ ఘటనను ఖండించడమే గాక అసువులు బాసిన వారికి, క్షతగాత్రులకు తమ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ బ్లాస్ట్ వార్త వినగానే సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ స్పందిస్తూ శ్రీలంక ఉదంతంలో బాధితులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అని ఫేస్బుక్లో సందేశం పంపారు. ఈ బ్లాస్ట్ గురించి మరో బ్లాస్ట్ అయ్యే వార్తను సీనియర్ నటి రాధిక ట్విట్టర్లో వెల్లడించడం షాక్ ఇచ్చింది. ఓ మై గాడ్, శ్రీలంకలో బాంబు పేలుళ్లు. ఈ పేలుళ్లకు క్షణకాలం ముందే అదే సిన్నామన్ గ్రాండ్ హోటల్ నుంచి మేం బయటపడ్డాము. దీనిని నమ్మడం షాకింగ్ గా ఉంది అని రాధిక ట్విట్టర్లో తెలిపారు. ఈస్టర్ సండే సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్న భక్తులే లక్ష్యంగా ఉగ్రదాడులు జరిగాయని చెబుతున్నారు. కొలంబోలో మొత్తం 6 ప్రాంతాల్లో బాంబు దాడులు జరిగితే వాటిల్లో సిన్నామన్ గ్రాండ్ హోటల్ ఒకటి. కొన్ని క్షణాలు, నిమిషాల ముందే బాంబు దాడుల నుంచి త్రుటిలో తప్పించుకున్న వారి మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు. అన్నిటికీ ఆ దైవమే ఉన్నాడని ఈ సందర్భంగా రాధిక ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకుముందు ముంబై, హైదరాబాద్, గోకుల్ చాట్, లుంబిని పార్క్ సహా పలు నగరాల్లో బాంబు బ్లాస్ట్ జరిగినప్పుడు సెలబ్రిటీ ప్రపంచం మొత్తం పెద్ద ఎత్తున ఖండించింది. ఈసారి కూడా అదే తీరుగా స్పందిస్తూ పలువురు సామాజిక మాధ్యమాల్లో సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వంటి ప్రముఖులు ఈ ఉగ్రచర్యను తీవ్రంగా ఖండించారు. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media.